ఏ శుభకార్యానికైనా శుభారంభం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆడపిల్లలే బెస్ట్ అని చెప్తారు. నాకు ఒకే ఆడపిల్ల, నాకు ఇంకొక మగపిల్లనే వద్దు. మాకు మా ఆయనకి పెళ్ళయ్యేటప్పుడు మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం, ఫస్ట్ బాయ్ పుడితే ఇంకొక ఆడపిల్ల డెఫినెట్ గా కావాలి, బట్ ఫస్ట్ ఆడపిల్ల పుట్టేస్తే ఇంకా మనకి స్టాప్ అని. అంటే మా ఆయనకి నాకు ఆడపిల్లే కావాలని, ఒకే పాప, అలా ఒక ఇది ఒక బేబీ చాలు అని అనుకున్నాము. అది బాయ్ పుడితే సెకండ్ గర్ల్కి వెళ్ళాలి, గర్ల్ కావాలి కంపల్సరీ. ఫస్ట్ గర్ల్ పుట్టేసింది కాబట్టి మనకి బాయ్ వద్దు డిసైడ్ చేసుకున్నాం. పాప కాలేజ్ చదువుతుందండి. కాలేజ్ చదివే పాప ఉందా మీకు? అనిపించట్లేదా? మీరు సంతూర్ మమ్మీ లాగా ఉన్నారు. థ్యాంక్ యూ రోషన్ గారు, పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేసారు నాకు. ఎందుకు ఇంట్రా? లేదు, ఫస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజ్. డిగ్రీకి వెళ్ళిపోయారా? ఓకే, అల్లుడు వచ్చే వయసు వచ్చేసింది అన్నమాట మీకైతే. బాగా మెయింటైన్ చేస్తున్నారు. చేయాలి కదా ఇంకా. సో మీకు ప్రశాంత్ గారు? నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. నా బాబు వచ్చి ఇప్పుడు థర్డ్ ఇయర్ మెడికల్ చేస్తున్నాడు. ఎంబీబీఎస్ యుఎస్ఏ లో అప్రిమెంట్ చేస్తున్నాడు అనమాట. పాప వచ్చి ఇప్పుడు 11th ఫినిష్ చేస్తుంది, 12th వెళ్తుంది. పాప 11th చేసి అంతేకాదు, ఆ పాప నేషనల్ అమెరికన్ మిస్ అని అవార్డు తీసుకుని మిస్ టీన్ అవార్డ్ నేషనల్ విన్నర్ అయింది. షీఈస్ మిస్ నేషనల్ అమెరికన్ అని, షీ గాట్ ఏ క్రౌన్ అండ్ బ్యానర్ అన్నమాట. షీఈస్ నేషనల్ విన్నర్ అయింది. షీ 118 కంటెస్టెంట్ త్రూ అవుట్ ద వరల్డ్. పెద్దగా బ్యూటీ ప్యాజెంట్ అది. అందులో మన తెలుగు అమ్మాయి ఇలా వస్తుందని ఎవ్వరు అనుకోలేదు. ఇది వచ్చి దీని వెనకాల 7 years ఆఫ్ హార్డ్ వర్క్ ఆమెది. 7 years ఆఫ్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేసి నేను చెయ్యాలి, నేను పేజెంట్ గెలవాలి అని ఒక హార్డ్ వర్క్ చేసి లాస్ట్ ఫైనల్ గా నార్త్ అమెరికన్ బ్యూటీ పేజెంట్ లో మిస్ టీన్ గా ఇది క్రౌన్ అమెరికన్ టీన్ అనేసి జూనియర్ టీన్ అని ఇప్పుడు నేషనల్ టైటిల్ విన్నర్ అయింది. హన్సిక నాసనల్లి. సో హన్సిక, విష్ యు గుడ్ లక్, కంగ్రాచులేషన్స్. సూపర్. బాబు పేరు సాయి ప్రజ్వల్ అని. మీ పాప పేరండి? ఐశ్వర్య. ఓకే అంకుల్, ఇద్దరు ట్విన్స్ కదా? ట్విన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా మేము ట్విన్స్ నే పెళ్లి చేసుకుంటాం అని. అలా వీళ్ళిద్దరు ఏం పెట్టలేదా మీకు? అలాగేం లేదు, నేను భారత్ పెట్టమనిగా వేసాను. వీళ్ళు ఎవరు సెలెక్షన్ చేస్తే వాళ్ళని చేస్తామని. ఓకే, వీళ్ళకి వాళ్ళన్న సపోర్ట్. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ ఉండింది. ఆ కంప్యూటర్ లో చూసుకొని ఫారిన్ లో ఉండేవాడే కావాలి, ఇండియాలో ఉండేవాడు వీళ్ళిద్దరు. చూడండి, అప్పుడు చూపించాడుగా చుక్కలు ఫారిన్. అయ్యో ఎందుకు రాని వెళ్ళాను పరిగెత్తుకొని వచ్చాను. ఫస్ట్ ఈ అమ్మకి సింగపూర్ లా ఉండే, అతనికి పెళ్లి చేసాం, బెంగళూరులోనే పెళ్లి చేశాను. ఇతను హస్బెండ్ వచ్చి అమెరికాలో క్లివ్లాండ్ లో ఉన్నారు. అతడు పైన పడి అతడే వచ్చినాడు, నేను చేసుకుంటాను. చేసుకొని పోయి పాపం అక్కడ పని చేస్తా ఉండేవాడిని, నడి ఇండియా పోతాను, నా వల్ల కాదు, అయ్యేలేదు. అట్లనే ఎయిర్పోర్ట్ కి పాపం తీసుకొని ఒకే ఒక మాట చెప్పింది, ఈ అమ్మాయి మర్చిపోయింది, నేను ఇప్పుడు జ్ఞాపకం. ఏం చెప్తుంది, ఎన్నంగ நான் காட்டுல இருந்து நாட்டுக்கு வந்துட்டேன் అంటే అడవి నుంచి నేను వచ్చేసాను వాపసు పడుతుంది. అంత పిచ్చి అయిపోయింది. మీ కొడుకేమో అమెరికా అల్లుడు కావాలని. అతడు అమెరికా నుంచి రిజైన్ చేసేసి ఇక్కడ వచ్చి పని చేసుకోని అట్లా ఉంటా ఉండే. ఈ అమ్మాయి మరి నువ్వు తిరిగా కన్నడ ఇండస్ట్రీస్ కి వెళ్ళిపోయింది. వస్తా 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 స్టేట్ అవార్డు తీసుకునింది బేబీ ఆర్టిస్ట్ గా. తర్వాత కన్నడ చిత్ర రసికర సంఘం అనే దాంట్లో ఫస్ట్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అనే అవార్డు వచ్చింది. వీళ్ళిద్దరు డాన్స్ దీంట్లో స్కూల్ ఇది ఓ కాలేజీలో, ఆ కాలేజ్ న్యూ హారిజన్ కాలేజీలో
ఎక్కడైనా డాన్స్ కాంపిటీషన్ నడుస్తుంది అంటే స్టేట్ లా వీళ్ళిద్దరు పక్కా ఉండాల్సిందే. వీళ్ళిద్దరిని పంపిస్తారు. అవార్డు డెఫినెట్ గా వచ్చేది మనకి ఓకే ఫస్ట్ స్టేట్ 100% వీళ్ళే తీసుకున్నారు ఫస్ట్ ప్రైజ్. సూపర్. బట్ పెళ్లికి ముందు ఎప్పుడు కూడా హస్బెండ్ అంటే ఆర్టిస్టులని తొందరగా చేసుకోరు. మీ హస్బెండ్ ఏమన్నా వద్దు లేదండి, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంది మా హస్బెండ్ దగ్గర కాదు. బట్ మీరు అన్నట్టు ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకోవడం అంటే ఒక కామన్ పీపుల్ కి కొంచెం ఏంటో ఎలాగో అని వచ్చే వాళ్ళందరూ మీ ప్రాపర్టీ ఏంటి, ఎంత సంపాదించారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నాకు అలాంటి వాళ్ళని అసలు పెళ్లి చేసుకోవాలని నాకు లేకపోతే ఇలాగే ఉండిపోతాం. కానీ అలా క్వశ్చన్ అడుగుతారు కదా అబ్బాయిల్ని. నేను అడగలేదు, నేను అసలు ఏం అడగలేదు. నాకు అలాంటి ఇది ఇప్పుడు అడుగుతారేమో మా జనరేషన్ లో. నాకు మంచి అబ్బాయి, ఎడ్యుకేషన్ బాగుండాలి, ఏదో ఒక పని సేఫర్ సైడ్ ఉండాలి అని చూసాం. కానీ మాకు సైడ్ ఇలా ఎలా ఓకే. సో మీ హస్బెండ్ ఏం అడగల అసలు? అసలు ఇద్దరు హస్బెండ్స్ అండి ఆ విషయంలో ఏమీ లేదు. మాకు మంచి అమ్మాయి అండ్ ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేసుకొని వస్తా ఉంటారు ఈ రోజును. సూపర్ సూపర్. యుఎస్ఏ లో అదే అన్నట్లు మనకి హెల్ప్ లేదన్న కూడా ఇప్పుడు 85 ఏండ్లు అయితే ఖుషీగా ఉన్నాను, జాలీగా ఉన్నాను. ఇలాంటి పిల్లలు ఉంటే అలానే ఖుషీగా ఉంటాం. నాకేమి తక్కువ లేదు, వీళ్ళే పెద్ద ఆస్తి అంతే. నాకు నలుగురు ఉన్నారు కదా, నలుగురు ఫుల్ గా సెటిల్ అయిండారు, బాగుండారు, నాకేమీ తొందర లేదు, ప్లస్ గా ఉన్నారు, హ్యాపీ అంటే హ్యాపీ.